బాలు గుమ్మం దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటే, బాలు దగ్గరికి మీనా వచ్చి పక్కన కూర్చుని, "ఏమైందండి అలా ఉన్నారు?" అని అడుగుతుంది. "ఈరోజు నాకు మౌనిక కనిపించింది మీనా" అని బాలు చెప్పేసరికి, "అవునా? ఎలా ఉంది మౌనిక? బాగుందా? మీతో బాగా మాట్లాడిందా? నా గురించి అడిగిందా?" అని మీనా అంటూ ఉంటే, ఇక బాలు మౌనంగా ఉంటాడు. దాంతో మీనా, "మీ మౌనం చూస్తేనే ఇవేమీ అడగలేదని అర్థమవుతుందండి. అసలు ఏం జరిగిందో చెప్పండి" అని మీనా అడిగేసరికి, దాంతో బాలు జరిగింది మొత్తం చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. నేనెవరో తనకి తెలియదంటుందని నేను కల్లో కూడా అనుకోలేదు మీనా. ఈరోజు మౌనిక నోటి నుంచి ఆ మాట విన్నాక నా గుండె ఆగినంత పనయింది. మౌనిక ఎందుకు అలా అందో నాకు అర్థం కావట్లేదు మీనా. తను నన్ను కొట్టినా సరే నా చెల్లే కదా నన్ను కొట్టింది. చిన్నప్పుడు నా గుండెల మీద ఆడుకుంది. ఇప్పుడు నా చెంప మీద కొట్టింది అనుకున్నానే కానీ తన మీద నాకు కొంచెం కూడా కోపం రాలేదు అని బాలు బాధపడుతూ ఉంటాడు. ఇక అప్కమింగ్ ప్రోమోలో బాలు ఫ్రెండ్ రాజేష్ బాలు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక సత్యంతోటి బాలు, "నాన్న, నేను కొన్న కొత్త కారు రాజేష్కి రెంట్కి ఇవ్వాలనుకుంటున్నాను. మీరే తనకి కారుకి ఇవ్వండి మీ చేత్తోటి" అని సత్యం చేత రాజేష్కి కారుకి ఇప్పిస్తాడు. "నీకంతా మంచి జరుగుతుందని" రాజేష్కి సత్యం చెప్తూ ఉంటే, "బాలు, నువ్వు ఇలానే 200 కార్లు కొని పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపో" అని రాజేష్ అంటూ ఉంటాడు. దాంతో మనోజ్, "బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే దానికి ఒక స్టేటస్ ఉండాలి" అని అంటూ ఉంటే, ఇక అప్పుడు మీనా, "స్టేటస్ ఉండాలంటే నా బంగారం ఎత్తుకుని పోయి అమ్ముకుంటే వస్తుందా" అని అంటుంది వెటకారంగా. ఇక అప్పుడు ప్రభావతి కోపంగా, "సెకండ్ హ్యాండ్లో 2 కార్లు కొన్నంత మాత్రాన నీ మొగుడు బిజినెస్ మ్యాన్ అయిపోతాడా" అని అంటూ ఉంటుంది. దాంతో మీనా కోపంగా, "ఏమన్నారు? మళ్ళీ అనండి" అంటూ చిటికెలు వేస్తూ, "ఏదో ఒక రోజు మా ఆయన ఖచ్చితంగా" అంటూ శపథం చేయడం మొదలు పెడితే, దాంతో బాలు, "ఆగు ఆగు మీనా" అంటూ మీనాని ఆపేస్తాడు. థాంక్స్ ఫర్ వాచింగ్.